ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ప్రేమకి రూపంగా మొదటిసారి ఇది నీ కోసం తీసుకొచ్చా. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టు మనం కూడా ఎప్పటికీ కలిసే ఉండాలి. వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా మన ప్రేమే నీకు గుర్తుకు రావాలి. చెప్పు చెర్రీ. ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడదామని వచ్చాను. లోపలికి రావచ్చా? గుడికెళ్ళావని తెలిసింది. దర్శనం బాగా అయిందా? మళ్ళీ మనం ఎదురయ్యి ఇలా మాట్లాడుకునే సందర్భం ఇదే ఆఖరిది కావచ్చు. ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురివి కాబోతున్నా. లేదు చెర్రీ, నేను వెళ్ళేసరికి గుడి మూసేశారు. ఏదో మెయింటెనెన్స్ ప్రాబ్లం అంట. అయ్యో, దగ్గరలో ఉన్న మరో గుడి ఏదో ఒక దగ్గరికి వెళ్లాల్సింది కదా. లేదు చెర్రీ, నేను ఏ దేవుడి దర్శనం కోసం వెళ్ళాలనుకుంటున్నానో ఆ దర్శనమే కావాలనుకుంటాను. అప్పటికప్పుడు మనసు మార్చుకుని మరో చోటికి వెళ్ళలేను. సరేలే, మరింకెప్పుడైనా వెళ్దూలే ఆ గుడికి. ఇంకేంటి? ఏం లేదు. ఏంటి మువ్వా పొడి పొడిగా మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఏమైంది? ఏం జరిగిందో నీకు తెలీదా చెర్రీ? మీ అన్నయ్యని, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని బాధ పెడుతున్నాను. దానికి చాలా గిల్టీగా ఉంది. ఇట్స్ ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ మువ్వా. సరేలే, అలాంటి ప్రపోజల్తో వస్తాడని నువ్వు ఊహించలేదు. అలా రియాక్ట్ అవుతావని అన్నయ్య ఊహించున్నాడు. దానికి మనమేం చేస్తాం? దానికి ఎందుకు డల్ అవుతావు? అమ్మా భూమి, 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 చెప్పండి నాన్న. నాకు ఆలోచన వచ్చిందమ్మా. అది వెంటనే నీతో పంచుకుందామని వచ్చాను. ఏంటి నాన్న అది? నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నానమ్మా. ఇప్పటికిప్పుడే పెళ్ళేంటి నాన్న? పెళ్ళంటే వెంటనే జరిగేది కాదు కదమ్మా, కాస్త టైం పడుతుంది. నేను చూసే సంబంధం ఎలా ఉంటుందంటే, ఆ గగన్ గాడు ఆ స్థాయి నేనెప్పటికీ అందుకోలేను అనుకునేంత. నీ కన్నవాళ్లు రేపు నిన్ను కలుసుకున్నప్పుడు ఎంత గొప్ప సంబంధం మేమైతే చూడలేకపోయేవారమమ్మా అనేంత. ఇప్పటికిప్పుడే నా పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది నాన్న? వచ్చిందమ్మా. నీ పెళ్లి జరగనంతకాలం ఆ గగన్ గాడు మన ఇంటి చుట్టూ కుక్కలా తిరుగుతూనే ఉంటాడు. ఇలా ఒంటరిగా ఉంటే వాడి వలన ఎప్పటికైనా నీకు ప్రమాదమే. నువ్వెక్కడికి వెళ్ళినా వాడు నిన్ను ఫాలో అవుతూనే ఉంటాడు. అది మన ఇద్దరికీ డిస్టర్బెన్స్. అదే నీ పెళ్ళైపోయిందనుకో,
వాడి తలనొప్పి వదిలిపోతుంది. అది కాదు నాన్న, ఇప్పుడే కదా నన్ను దత్తత తీసుకుంటున్నారు. ఇదే ఇంట్లో ఉంటూ నాన్న అని మిమ్మల్ని పిలిచే అదృష్టం ఇంకొంతకాలం నాకు దక్కనివ్వండి నాన్న. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా నన్ను నాన్ననే పిలుస్తావమ్మా. విషయం అది కాదు, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావనిపిస్తోంది. ఆ గగన్ అనే వెధవను నువ్వెలాగూ ప్రేమించడం లేదు, అది నాకు తెలుసు. ఎవరిని ప్రేమిస్తున్నావో ఈ నాన్నకి నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు. నేను నీ ప్రేమకు ఎలాంటి అభ్యంతరం చెప్పనమ్మా. అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. చెప్పమ్మా, ఎవరా అబ్బాయి? నాన్నా, అది పోనీ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్న మాట నిజమా కాదా అదైనా చెప్పు. నిజమే నాన్నా. ప్రేమిస్తున్నాను. మరి ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నప్పుడు ఆ ప్రేమిస్తున్న వాడి వివరాలు చెప్పడానికి ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతున్నావు? టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను నాన్న. అప్పటి వరకు ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సరేనమ్మా, ఆ గగన్ గాడి వలన డిస్టర్బ్ అవుతున్నావని పెళ్లి చేద్దామనుకున్నాను. నీ మనసులో ఒకడున్నాడంటున్నావు కదా, ఇక ఎప్పటికీ ఆ గగన్ గాడు నీకు దగ్గర కాలేడు. నాకా ధైర్యం చాలమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.